మనిషికి మనిషి తోడు అని ఊకనే అనలేదు వెనకటోళ్ళు. తోటోడు ఆపదలో ఉంటే ఆదుకోవాలి, ఆయన కాడికి అరుచుకోవాలి. మన దగ్గర లేనప్పుడు ఏం చెయ్యలేం కానీ ఉన్నప్పుడు మాత్రం అంతో ఇంతో సాయం చేయాలి. అట్లనే ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు ముంగట్టుకొస్తుర్రు. లీడర్లు, హీరోలు, శ్రీమంతులు అందరూ తోచినంత సాయం చేస్తుర్రు. మేమున్నాం, ఏం ఫికర్ చేయకుర్రి అన్నట్టు ధైర్యం చెప్తుర్రు. నీళ్ళల్ల దిగి అందరిని ఒడ్డుకు పట్టుకరాకపోయినా, బురదల దిగి ఆపది సాపది అరుచుకోకపోయినా, పైసలో తిండో బట్టలో ఏదో ఒకటి ఇచ్చి సాయం చేస్తున్నారు చాలా మంది. మనకు మనం అన్నట్టు పబ్లిక్ ను అరుచుకుంటున్నారు. ఇక ఏపీ లీడర్లు అయితే ఇంగిత రువ్వడి పెంచిండ్రు. ఓ దిక్కు సీఎం సారు దినం 3 మాటల అంతటా తిరిగి పబ్లిక్ ను అరుచుకుంటాండు. సాయం అందుతున్నదా అని అడిగి తెలుసుకుంటాండు. అటు మంత్రులు, తతిమ లీడర్లు కూడా పబ్లిక్ ఎవరు ఆకలి కొనకుండా గట్టిగానే తిప్పల పడతాండ్రు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాపటీలు ఉడుకుడుకు నాష్ట తయారు చేపించి డబ్బాలలో నింపి పబ్లిక్ కు పంచనికే తోలిచ్చిండు. అటు మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరు కలిసి 3 పూటల పబ్లిక్ కు కావాల్సిన తిండి పొట్లాలు, పాలు, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఎప్పటికప్పుడు అన్ని బండ్లలో తోలిస్తున్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ సారు పబ్లిక్ కు పంచిపెట్టనికే పెద్దిని పండ్లు తోలిచ్చిండు. మైలవరం ఎమ్మెల్యే దగ్గరుండి తిండి పొట్లాలు ట్రాక్టర్లలో నింపి అందరికి పంపించిండు. ఇటు తెలంగాణ మంత్రులు కూడా పబ్లిక్ ఆపది సాపది అరుచుకుంటున్నారు. ఖమ్మంలో వ్యవసాయ మంత్రి తుమ్మల సారు పబ్లిక్ కు పంచిపెట్టనికే పెద్దిన్ని రగ్గులు తెప్పించిండు. ఇక సినిమా హీరోలు, పెద్ద పెద్ద శ్రీమంతులు విరాళాలు కూడా గట్టిగానే ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు ఏపీ తెలంగాణకు ₹1 కోటి సాయం చేసిండు. అట్లనే ఏపీల వరదలకు దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 లెక్కన అవో 4 కోట్లు ఇస్తాడట. మొత్తం ₹6 కోట్ల విరాళం ఇచ్చిండు పవన్ సారు. ఇంకో హీరో ప్రభాస్ ఏపీ తెలంగాణకు కలిపి ₹2 కోట్ల విరాళం ఇచ్చిండు. నాగార్జున 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి ఇచ్చిండు. తెలంగాణలో ఖమ్మం వరద బాధితుల కొరకు కారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 1 నెల జీతం విరాళం లెక్క ఇచ్చిండ్రు. గిట్లా ఎవళ్లకు దోచినంత వాళ్ళు సాయం చేస్తాండ్రు. నష్టపోయిన పబ్లిక్ ను గట్టెక్కిచ్చే ఇగురం చేస్తున్నారు. పెద్ద మనసు సాటుకుంటున్నారు. మంచి ముచ్చట్నే కదా.